నలుగురు స్నేహితులు. ఎత్తైన చెట్లు, మృదువైన సూర్యకాంతితో నిండిన ఒక నిశ్శబ్దమైన అడవిలో నలుగురు మంచి స్నేహితులు కలిసి జీవించేవారు. ఒక మృదువైన జింక, వేగంగా పరిగెట్టేది, అందంగా ఉండేది, మంచి మనసు కలది. ఒక తెలివైన కాకి, ఎత్తున ఎగిరి అన్నీ గమనించేది, చాలా జాగ్రత్తగా ఉండేది. ఒక నెమ్మదైన కాని ఆలోచనగల తాబేలు, శాంతంగా, ఓపికగా ఉండేది, ఒక చిన్న చెరువు పక్కన నివసించేది. మరొకటి చిన్న ఎలుక, చిన్నదైనా తెలివి ఎక్కువ, ధైర్యమైన మనసు కలది. వాళ్ళందరూ రూపంలో, వేగంలో వేరువేరు అయినా వాళ్ల స్నేహం మాత్రం చాలా బలంగా ఉండేది. ప్రతి ఉదయం పెద్ద మర్రి చెట్టు కింద, చల్లని నీలి చెరువు దగ్గర కలుసుకునేవారు. కాకి ఆకాశం నుంచి వచ్చి ఇలా చెప్పేది: స్నేహితులారా, ఈరోజు ఉత్తర మైదానం సురక్షితం, కాని తూర్పుదారిలో మనుషులున్నారు. జింక మెల్లగా తల ఊపి, నేను జాగ్రత్తగా ఉంటాను అనేది. తాబేలు నెమ్మదిగా మాట్లాడుతూ, ఓపిక మనల్ని కాపాడుతుంది అనేది. ఎలుక తన మీసాలు కదిపి ధైర్యంగా, ప్రమాదం వస్తే నేను సిద్ధంగా ఉంటాను అనేది. వాళ్లకు ఒకే ఒక నియమం ఉండేది: మనలో ఎవరికైనా కష్టం వస్తే మనం అందరం కలిసి సహాయం చేస్తాం. ఒక మధ్యాహ్నం జింక తాజా తీపి గడ్డి కోసం కొంచెం దూరంగా వెళ్ళింది. అక్కడ అన్నీ సురక్షితంగా కనిపించాయి. గాలి మృదువుగా వీస్తోంది, పక్షులు పాడుతున్నాయి. కాని పొడవైన గడ్డి కింద ఒక ప్రమాదం దాగి ఉంది: వేటగాడి వల. జింక వెనక్కి అడుగు వేయలోపే జట్! వల పైకి ఎగిరి జింకను బిగిగా పట్టుకుంది. జింక దూకడానికి ప్రయత్నించింది, పూర్తి బలంతో పోరాడింది. కాని తాళ్లు కాళ్లకి, శరీరానికి గట్టిగా చుట్టుకున్నాయి. భయం జింక కళ్లల్లో నిండిపోయింది. సూర్యుడు నెమ్మదిగా అస్తమించసాగాడు. కాని జింక చెరువు దగ్గరకు రాలేదు. తాబేలు అడవి దారివైపు ఆందోళనగా చూసింది. ఎలుక చిన్న గుండె వేగంగా కొట్టుకుంది. ఏదో తప్పు జరుగుతోంది. కాకి వెంటనే ఆకాశంలోకి ఎగిరి అడవిని జాగ్రత్తగా చూసింది. ఎత్తునుంచి చూసి తన స్నేహితుడు వలలో చిక్కుకొని ఉన్నాడని గమనించింది. వెంటనే కిందకు దిగి జింక పక్కన కూర్చుంది. నా స్నేహితుడా, కాకి మెల్లగా చెప్పింది. భయపడకు, కదలకు, మేమంతా నీతోనే ఉన్నాం. భయపడిన జింక లోతుగా శ్వాస తీసుకుంది. తరువాత కాకి త్వరగా చెరువు దగ్గరకు వెళ్లి చెప్పింది: మన స్నేహితుడు వలలో చిక్కుకున్నాడు, వేటగాడు ఎప్పుడైనా రావచ్చు. తాబేలు మెల్లగా ఊపిరి తీసుకుంది. ఎలుక కళ్లల్లో ధైర్యం మెరిసింది. నన్ను అతని దగ్గరకు తీసుకెళ్ళండి, ఎలుక ధైర్యంగా చెప్పింది. నా పళ్ళు చిన్నవే, కాని బలంగా ఉంటాయి. ఆరెంజ్ రంగు సాయంకాలం ఆకాశం కింద ఆ నలుగురు స్నేహితులు తమ స్నేహాన్ని పరీక్షించడానికి సిద్ధమయ్యారు. కాకి తన రెక్కల బలంతో ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా తిరిగి వచ్చింది. జింక వేటగాడి వలలో చిక్కుకుంది అని కేక వేసింది. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా చిన్న ఎలుక ముందుకు దూకింది. నన్ను వెంటనే అక్కడికి తీసుకెళ్ళండి అని ధైర్యంగా చెప్పింది. తాబేలు కూడా వాళ్ల వెనకే నడవడం మొదలుపెట్టింది. అతని కాళ్ళు నెమ్మదిగా కదిలినా మనసు మాత్రం బలంగా, స్థిరంగా ఉంది. వాళ్ళు అక్కడికి చేరుకున్నప్పుడు జింక కదలకుండా పడుకుని ఉంది. భారీగా శ్వాస తీసుకుంటోంది. భయపడకు, ఎలుక మెల్లగా చెప్పింది. శాంతంగా ఉండు, మమ్మల్ని నమ్ము. ఎలుక వెంటనే వల తాళ్లను కొరికడం మొదలుపెట్టింది. చిన్న పళ్లతో కొరికిడుగా తాడు తెగుతూ వచ్చింది. అదే సమయంలో తెలివైన కాకికి ఒక ఆలోచన వచ్చింది. అది కింద నేలపై పడుకుని రెక్కలు విప్పి కళ్లను మూసుకుని చచ్చినట్టు నటించింది. అప్పుడే అడవిలో అడుగుల శబ్దం వినిపించింది. వేటగాడు వచ్చాడు. వలలో ఉన్న జింకను పక్కనే చచ్చిన కాకిని చూసి
అతని కళ్ళలో లోభం మెరిసింది. ఈరోజు నా అదృష్టం అని నవ్వాడు. ఒక్కసారిగా 2 జంతువులు. తన బాణాన్ని కింద పెట్టి ముందుగా కాకి దగ్గరకు వెళ్ళాడు. అదే క్షణంలో జట్! చివరి తాడు తెగింది. జింక మెరుపు వేగంతో లేచి అడవిలోకి పరిగెత్తింది. కాకి రెక్కలు విప్పి ఆకాశంలోకి ఎగిరిపోయింది. వేటగాడు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఏమిటిది అని అనుకున్నాడు. ఆ గందరగోళంలో అతనికి పక్కనే నెమ్మదిగా నడుస్తున్న తాబేలు కనిపించింది. కోపంతో వేటగాడు తాబేలును పట్టుకొని తాళ్లతో కట్టేశాడు. స్నేహితులందరికీ క్షణం భయం వేసింది. కాని వారు ఆశ వదల్లేదు. వెంటనే జింక ముందుకు వెళ్లి దారిలో పడుకుని బలహీనంగా నటించింది. వేటగాడు అది చూసి, ఆహా, ఇంకా జింక దొరుకుతుంది అని కేకవేశాడు. తాబేలును కింద వదిలేసి జింక వెనక పరిగెత్తాడు. వేటగాడు వెళ్ళగానే ఎలుక వెంటనే తాబేలు దగ్గరకు వచ్చి తాళ్లను మళ్లీ కొరికడం మొదలుపెట్టింది. కొరికేడుగా తాడు సడలింది. తాబేలు విడిపోయి చల్లని చెరువు నీటిలోకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి వేటగాడు అలసిపోయి తిరిగి వచ్చాడు. అక్కడ జింక లేదు, తాబేలు లేదు. కాకి ఆకాశంలో ఎగురుతోంది. వల ఖాళీగా ఉంది. నిశ్శబ్దమైన అడవిలో వేటగాడు ఒంటరిగా నిలబడ్డాడు. ఆ సాయంత్రం బంగారు రంగు సూర్యాస్తమయం కింద నలుగురు స్నేహితులు చెరువు దగ్గర మళ్లీ కలుసుకున్నారు. వాళ్ళు ఒకరినొకరు చూసి సంతోషంగా చిరునవ్వులు చిందించారు. వాళ్ళు ఒక గొప్ప నిజం తెలుసుకున్నారు. బలం ఒక్కటే అన్ని పోరాటాలు గెలవదు. కాని ఐక్యత, తెలివి, నిజమైన స్నేహం ఎలాంటి ప్రమాదాన్నైనా జయించగలవు. నీతి: నిజమైన స్నేహం మరియు కలిసి పనిచేయడం అత్యంత పెద్ద ప్రమాదాన్ని కూడా ఓడించగలవు. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.